సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 420 కపుల్ బ్లాగ్స్. సో అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. సో చిన్న పాపకి అయితే జ్వరం వచ్చింది. అయితే అన్న ఫోన్ చేసింది మార్నింగే, హాస్పిటల్ తీసుకుపోదామని అయితే రెడీ అయితే అయినా. టైం వచ్చేసి అయితే 9:30 అవుతుంది. సో ఇప్పుడైతే మనం మంచిర్యాల అయితే వెళ్ళి అన్న అక్కడికి అయితే తీసుకుపోదాం. సో డాక్టర్ అయితే ఏం కాదు, నార్మల్ అని అయితే చెప్పాలి. కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. ఇక అసలే మనీ ప్రాబ్లం కూడా, ఇక సంథింగ్ ఏం కాదు, దేవుడి దయ. పోయి అయితే తీసుకొని అయితే హాస్పిటల్ అయితే చూపిస్తా. మనం లాగ్ అయితే చూసి వెళ్ళి. సో మనమైతే ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇక టైం అయితే వచ్చైతే 1/2 అవుతుంది. సో 11 అవుతుంది. వాడైతే పడుకున్నాడు, ఇప్పుడే లేచినట్టుంది. ఇక మేము కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. డాక్టర్ కూడా 11 వరకు అయితే వస్తాడు కదా. సో ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాం. సో అను కూడా రెడీ అయింది. సో వెళ్దాం. మరి ఏముంటాడేమో డాక్టర్. అన్నీ నార్మల్ ఉన్నాయని కనాలి, సేఫ్గా ఉండాలి. బేబీ కొంచెం టెన్షన్ ఉన్నది. సో చూద్దాం ఏమవుతుందో. ఎటు చూస్తాను వాడు? అమ్మే రే చిన్నడా, అయ్యా ఎటు వచ్చినావు? ఎక్కడున్నావు నువ్వు? నాన్న హాస్పిటల్ అయితే తీసుకున్నాం, మందులు కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి పోతాను. పోయాక నేను పోసుకుంటా. నోరు వెళ్తలేదు. వేసుకోవా నువ్వు? ఆరా ఎప్పుడు చప్పలు కొడుతుంది. తానికి వేసుకోవా? తానికి వేసుకోవాలి. ఎట్లా తగ్గుద్ది? బియ్యడు తక్కువ అవుతుందమ్మా. సో హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చినాము. 1 అవుతుంది టైము. ఇక డాక్టర్ అయితే ఏమనలే, చూసిండు. 103 ఉన్నది ఫీవర్. ఫీవర్ అయితే టానిక్స్ అయితే బాగానే ఇచ్చిండు. 5 టానిక్ ఇచ్చిండు పాపం. ఆ టానిక్ ఎలా వచ్చాయంటే టానిక్లు 5 ఇచ్చిండు. టానిక్లు అయితే పోయాలి. ఇంకా నయం అసలు అయితే మళ్ళీ అన్నీ నార్మల్ ఏం కాదు అని అయితే టానిక్లు అయితే ఇచ్చిండు. ఇప్పుడైతే టానిక్ అయితే ఒక 2 అయితే వేసినాం. టానిక్ వేసినాం, తీసుమన్నది ఎవరికి నీకు. ఇంకా అన్ని టానిక్స్ అయితే వేయాలి. సో నేనైతే మస్తు టెన్షన్ పడ్డా అక్కడ నుంచి అయితే వచ్చేసి. నైట్ నుండి నిద్రనే లేదు, మస్తు బాగా ఫుల్ ఫీవర్ ఉండే. కొంచెం జ్వర తగ్గింది. ఇప్పుడైతే ఫీవర్ కూడా తగ్గింది. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు. ఇక మా రియా బేబీ ఏదో అనుకుంటాడా, మరి అడైతే ఇక స్కూల్కి పోతాడు. అక్కడ గుడి పెట్టాడా? నేనైతే స్కూల్కి పంపిస్తాను. మంచిగా అవుతుందట, ఏడుస్తలేదట. ఇక మా అమ్మమ్మ అయితే నేను డెలివరీ కాకముందు వచ్చింది. ఇక ఈ రోజుకి 28 days పాపకి. ఇక ఇప్పటికి 1 month అయితే అంది వచ్చి. ఇక పోతా అంటుంది. 2 రోజులు ఎట్లున్నదో మొత్తం పానమంతా ఇంటికన్నా కొట్టుకుంటా అంది. ఇలా పోతానవా ఇంటికి? ఇవ్వాలా మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫంక్షన్కి వస్తావా పేరు పెట్టేటప్పుడు? రావాలి మరి. ఇక ఇన్ని రోజులు ఉన్నా కదా అని రాకుండా అటే ఉండేవు. ఈ అమ్మమ్మలది అయితే మస్తు దూరం వేమనపల్లి. ఇక అక్కడికి ఇప్పుడు పోవాలంటే బస్సు సరిగా దొరకదు. ఇప్పుడు చెన్నూరు పోయి చెన్నూరులో ఉంటా అంటుంది. చెన్నూరు పోయి చెన్నూరులో ఈరోజు ఉండి రేపు పొద్దున్నే దర్శనపురం పోతా అంటుంది. ఇగో మా వాళ్ళు ఇదిగో ఎక్కుతున్నాడు. ఇగో చిన్నోడు అయితే 100 పాపాలు. 3 టానిక్లు అయినాయి, ఇంకా 2 టానిక్లు ఉన్నాయి. అవి ఎట్లా చేస్తాను. ఇక మేము ఇక్కడ మంచిర్యాల ఉంటున్నాం, వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వీడియోలు తీసుడు బాగా సెట్ అవుతలేదు. వీడియోలు తీసుడు బాగా వాళ్ళకు లాగులు బాగా 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 లేట్ అవుతున్నాయి. అందుకే ఈరోజు ఇట్లా ఒక చిన్న వ్లాగ్ అయితే తీద్దామని అనేసి
అనుకోలే అసలు. కానీ ఇక పాపకు బాగా జ్వరం వచ్చేసరికి భయం అయ్యి నైట్ నుండి నిద్ర లేదు. నైట్ అంతా బాగా ఫీవర్ ఉండే. ఇక పొద్దున్న లేసే తినకు ఫోన్ చేసిన ఫీవర్ బాగా వచ్చిందని అంటే సరేమా నేను కూడా అత్త హాస్పిటల్ పోదామన్నాడు. ఇక ఈరోజు అయితే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇంక దేవుడి దయ కొద్ది అయితే నార్మలే ఉందమ్మా అని చెప్పిండు. టానిక్లు అయితే చూసారు కదా, ఫుల్ టానిక్లు ఇచ్చిండు. అసలే నీకు టానిక్ అంటే అంటది. ఇప్పుడు అన్ని 5 టానిక్లు రాసి ఇచ్చిండు. 5 టానిక్లు ఎప్పుడు వడుతాయో చూడాలి. మాట్లాడబోయేమన్నా అంటే ఇక 4 ఇప్పుడు చేసి అయితే 2 అవుతుంది. ఇక 4కి అయితే రియా వస్తుంది. మళ్ళీ రియా ఇంటికి వస్తుంది. మళ్ళీ ఇంటికి పోయేసరికి వాళ్ళ నాన్న లేడనుకో ఇక మళ్ళీ అట్లా ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి పోయింది కావచ్చు అనుకో. నిన్ననే ఏడ్చిందట, మళ్ళీ ఈరోజు కూడా ఏడుస్తుంది. అందుకే ముందే పోతా అంటాను. ఇప్పుడు వెళ్తాడు కావచ్చు. ఇక ఇప్పుడు పోతావా? ఇప్పుడైతే ఇంటికి వెళ్తాడట. ఇక వీడియోలు అయితే అక్కడికి ఇంటికి పోయినాకనే ఇక రోజు ఒక వీడియో పెట్టాలి అనుకుంటాను, తీయాలని. నిజంగా ఆయన అక్కడ మేము ఇక్కడ ఉండడం వల్ల 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండే. ఇప్పుడు 2600 మంది సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. నిజంగా హ్యాపీ. అందరికీ థ్యాంక్స్. ఇదంతా మీ వల్లే సపోర్ట్ చేసినందుకు. అంటే కొంచెం వాచ్ అవర్ కూడా అయితే ఇంకా సపోర్ట్ చేయాలి. ఎటువంటి వీడియోలో ఏందో కామెంట్ చేయండి. అసలు వీడియోకి కామెంట్ చేయాలి. అసలు ఎక్కువ ఉంటుంది ఏంది అమ్మ వీడియో కామెంట్ చేస్తారు. మంచిగా లేకుంటే మంచిగా లేదని చేయండి. కంపల్సరీ కామెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎట్లుంటుందో ఏందో అని. సో కామెంట్ అయితే పెట్టుర్రి, సపోర్ట్ అయితే చేయాలి. ఈ సపోర్ట్ వల్లనైతే 2000 అవుతారు అనుకోలేదు అసలు. 1Kనా పడదా పడదు అనుకుంటే 2K దాటిపోతాను. అంటే ఇక వాచ్ అవర్ కూడా కావాలి. ఇక అది కూడా మీ చేతిలోనే ఉన్నది. సో ఇక మా వీడియోలోనైతే స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా కామెంట్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా. బాయ్.